హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు సండే అండి. వ్లాగ్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. టైం అరౌండ్ 6:00 అయింది. సో, సండే అంటే బోలెడు క్లీనింగ్ పనులు, కుకింగ్ పనులు ఇవన్నీ ఉంటాయి కదా! నాకు సండే మెయిడ్ రాదు. కాబట్టి చాలా చాలా పనులున్నాయి. అవన్నీ అయిపోయినాయి. ఆఫ్టర్‌నూన్ కంపల్సరీ పడుకుంటాను. వీకెండ్స్ అయినా, ఏ హాలిడేస్ అయినా ఇంట్లో ఉంటే మాత్రం కంపల్సరీ ఆఫ్టర్‌నూన్ పడుకోవడానికి ట్రై చేస్తాను. ఆ ఎక్స్‌ట్రా స్లీప్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. ఒక్కొక్కసారి వీక్ డేస్ కంప్లీట్ అవ్వదు కాబట్టి డెఫినెట్‌గా వీకెండ్ ఇద్దరం మధ్యాహ్నం పడుకుంటాం. నేను, యశ్వంత్. హ్యాపీగా ఎలాగో ఆఫ్టర్‌నూన్ న్యాప్ తీస్తాడు కాబట్టి వాడు కూడా పడుకుంటాడు మాతో. సో, పడుకుని లెగిసినాక కొంచెం ఆకలేస్తుందనమాట. సో, ఫ్రూట్ కట్ చేస్తున్నాను ఇక్కడ ఇద్దరికి. మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ ఆబ్వియస్‌లీ సో, వాటర్ మిలన్, మస్క్ మిలన్, మ్యాంగోస్ ఈ ఫ్రూట్సే ఎక్కువొస్తున్నాయి. అండ్ గ్రేప్స్ కూడా బాగొస్తున్నాయి. బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్. బట్ యాహ్! డెఫినెట్‌లీ అవి బాగా వాష్ చేసుకొని వాడాలి. పెస్టిసైడ్స్ ప్రాబ్లమ్ ఎప్పుడు గ్రేప్స్‌కి ఎక్కువుంటుంది. మ్యాంగో సీజన్ మ్యాంగోస్ చాలా మందికి మనలో చాలా మందికి చాలా చాలా ఇష్టం గదా! సో, అలాగే నాకు యశ్వంత్‌కి కూడా చాలా ఇష్టం. సో, ఇక్కడ మన సైడ్ ఆంధ్రాలో దొరికే రసం అలాంటివి దొరకవు. రసం కాయలంటాం కదా! అవి దొరకవు. బట్ అవి నాకు యశ్వంత్‌కి పెద్ద అంతేం ఇష్టం ఉండదు. బట్ బంగినపల్లి బానే దొరుకుతాయి. మల్లిక అని ఆ వెరైటీ దొరుకుతుంది. ఆల్ఫాన్సో దొరుకుతుంది. సో, అట్లా కొన్ని వెరైటీస్ దొరుకుతాయి. బట్ ఎక్కువ మల్లిక అండ్ బంగినపల్లి తీసుకొస్తామనమాట. మార్చి మార్చి ఏది ఫ్రెష్‌గా దొరికితే, ఏది చూడటానికి బావుంటే అది. సో, కొంచెం సేపు కూర్చొని ఫ్రూట్ తినేసినాక, ఆ తర్వాత కిచెన్‌లోకెళ్తానండి. ఈవినింగ్ ఉండే పనులు ఈవినింగ్ ఉంటాయి గదా! సో, గ్రాసరీస్ సర్దటం ఇలాంటివన్నీ ఉన్నాయి. కూరగాయలు గూడా తీసుకొచ్చి పెట్టానక్కడ. బిగ్ బాస్కెట్ నుంచి గూడా గ్రాసరీస్ వచ్చినియి. యాహ్! బై ద వే ఈ వీడియోని కంపల్సరీ ఎండ్ దాకా చూడండి. లాస్ట్‌లో ఒక 10 మినిట్స్ కూర్చొని మీతో ప్రశాంతంగా మాట్లాడాను. చైల్డ్ అడాప్షన్ అప్డేట్ ఇచ్చాను. తర్వాత మీరు అడిగే ఒక క్వెషన్ గురించి ఆన్సర్ చేశాను. సో, డెఫినిట్‌గా వీడియోని ఎండ్ దాకా చూడటం అస్సలు మర్చిపోవద్దు. సో, ఇదిగోండి బిగ్ బాస్కెట్ గ్రాసరీస్ చాలా ఎక్కువేం రాలేదు. లాస్ట్ టైమ్ మంత్లీ గ్రాసరీ హాల్ మీ అందరికీ నచ్చింది. ఎప్పుడు గ్రాసరీస్ తీసుకున్నా చూపించండి అక్క అని కొంతమంది మెసేజ్ చేశారు. అందుకని చెప్పి చూపిస్తున్నాను. సో, ఎప్పుడు ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ కానీ, నార్మల్ ఆటా గాని తీసుకునేదాన్ని. కానీ మీలో ఎవరో నాకు కామెంట్ చేసి షర్బతి ఆటా తీసుకోండి అక్క చాలా బావుంటుందన్నారు. సో, అందుకని ట్రై చేస్తున్నాను ఇక్కడ. సో, 1 కేజీ ప్యాకెట్స్ రెండొచ్చినియి. ఆశీర్వాద్ వాళ్ళదే షర్బతి ఆటా. దాని తర్వాత ఇది బ్రష్ ఒకటి అవసరం అనమాట. సో, అది బ్రష్ తీసుకున్నాను. బట్టలు వాష్ చేసేది. చిన్న బ్రిజిల్స్‌ది దొరకలేదు. సో, పెద్దదే తీసుకున్నాను. తర్వాత పీనట్స్, పల్లీలు ఎప్పుడు అవసరమే. చట్నీ రెగ్యులర్‌గా అవుతూ ఉంటుంది. పోహా 2 ప్యాకెట్స్ వచ్చినియి. తర్వాత ఒకటి ఇది తూర్ దాల్, కందిపప్పు అయిపోవచ్చిందనమాట. సో, అదొక హాఫ్ కేజీ చెప్పాను. బ్రూ కాఫీ, తర్వాత ఇది సన్న గోధుమ రవ్వ. సో, అదొక హాఫ్ కేజీ చెప్పాను. అది ఎప్పుడు రవ్వ కిచిడి కానీ, ఉప్మా గానీ చేసుకుంటూనే ఉంటాం. తర్వాత డ్రైనెక్స్‌వి ఇవి యాక్చువల్లీ మీకు సింక్ గానీ ఏదన్నా బ్లాక్ అయితే ఆ డ్రైన్ అంతా క్లియర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. స్పెషల్లీ కిచెన్‌లో. సో, ఈ మధ్య కొంచెం ఎక్కువ ఇది అడ్డం పడుతుందనమాట. ఎంత ఫిల్టర్ పెట్టినా పైన. సో, అందుకని డ్రైనెక్స్‌వి 6 తీసుకున్నాను. తర్వాత ఆర్గానిక్‌ది ఆయిల్ ఎప్పుడు సన్‌ఫ్లవర్, పీనట్ మార్చి మార్చి వాడతాను. తర్వాత ఉప్పు ప్యాకెట్, తర్వాత జీలకర్ర అయిపోయింది. సో, జీలకర్ర, తర్వాత షుగర్ ఎక్కువ మేము వాడము. ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఒక 4, 5 మంత్స్‌కి ఒక కేజీ వస్తుంది. బట్ ప పనమ్మాయి వాడుతుందనమాట. సో, టీ, కాఫీ కంపల్సరీ కావాలి. ఎప్పుడన్నా వంట ఆంటీ వస్తే కూడా ఆంటీకి కూడా కావాలి. అందుకని షుగర్, తర్వాత బెల్లం అయితే మాకు రెగ్యులర్‌గా కావాలి. సో, బెల్లం అవన్నమాట సరుకులు. సో, అవి సర్దేశాను. తర్వాత ఇక్కడ కూరగాయలు చూపిస్తాను. కూరగాయలు చూపించే ముందు స్టవ్ మీద ఏం పెట్టానో చూపిస్తాను. హ్యాపీది చికెన్ పెట్టాను. అయిపోయింది. రేపు పొద్దున మళ్ళీ నాకు హడావిడిలో ఆర్డర్ చేయడం అవన్నీ కుదరదు. ఉడకబెట్టడం పూజ ఉడకబెడుతుంది. బట్ ఆర్డర్ చేయడం కూడా మర్చిపోతాను. సో, ఉడకబెట్టి ఫ్రిడ్జ్‌లో పెడితే
వాడికి నెక్స్ట్ 2, 3 డేస్‌కి చికెన్ ప్రాబ్లమ్ ఉండదు. సో, అది పెట్టేసాను. రైస్ వాష్ చేసి పెట్టేసాను. తర్వాత ఎలిగిస్తాను. మధ్యాహ్నం కర్రీస్ ఉన్నాయన్నమాట. సో, ఇవి ఇప్పుడు చూసింది గుమ్మడికాయ ముక్కలు, బ్రొక్కోలి ముక్కలు మీరు చాలా సార్లు నా ఛానెల్‌లో చూసారు. ఎప్పుడు బిగ్ బాస్కెట్‌తో పాటు వస్తూ ఉంటాయి అవి. సో, అవి బిగ్ బాస్కెట్‌లోనే వచ్చినియి. హ్యాపీ రెగ్యులర్‌గా రోజు హ్యాపీ రైస్‌లో బాయిల్ చేస్తాను కలిపి. ఆ 2 వెజిటబుల్స్ రెగ్యులర్ ఇంటేక్‌లో ఉంటుంది హ్యాపీకి. ప్లస్ మేము గూడా బాగా వాడతాం. 2 గుమ్మడికాయ, తర్వాత బ్రొకోలి అన్నీ మంచిది కాబట్టి. తర్వాత ఇవన్నీ ఎదురుగుండా షాప్‌లో తీసుకొచ్చిన కూరగాయలండి. చిలకడ దుంపలు అవి ఇవి ఉన్నాయి. ఫ్రూట్స్‌లో 2 యాపిల్స్ తీసుకొచ్చాను. మ్యాంగోస్ అవి ఇప్పుడు ఫ్రెష్‌గా లేవు. మార్నింగ్ వస్తుందన్నాడు. సో, తర్వాత గోరుచిక్కుడుకాయలు తీసుకొచ్చాను. సో, అవి కట్ చేసి పెడతాను. రేపు పొద్దున్న గోరుచిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను లంచ్ బాక్స్‌లోకి. సో, ఎనీవేస్ అవి సర్దేశాను. సర్దేసి తర్వాత ఇక్కడ కొద్దిగా మసాలా పొడులయిపోయినియి చాలా డేస్ నుంచి. సో, అదే ఇక్కడ చేస్తున్నాను. సో, ఒకసారి అడిగారు గరం మసాలా అవన్నీ చేసినప్పుడు చూపించమని. సో, అందుకని ఇక్కడ చూపిస్తున్నాను. చాలా ఎక్కువ ఎక్కువ చేసుకోను. కొంచెం కొంచెం చేసుకుంటాను. బట్ అదే ఎక్కువ మసాలాలు వాడం కాబట్టి మంత్ అండ్ హాఫ్ పైనే వస్తుంది. సో, గరం మసాలా చూపిస్తున్నానండి. చాలా సింపుల్, క్విక్. సో, కొంచెం అదే స్టీల్ పాన్ గానీ ఏదో ఒకటి పెట్టుకోండి. తర్వాత దాంట్లో ఆయిల్ లేకుండా కొద్దిగా దాల్చిన చెక్క ముక్కలు చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే నలగడానికి ఈజీగా ఉంటుంది. 4 యాలుక్కాయలు, 4 లవంగాయలు వేశాను. ఆ తర్వాత 2 ఇవి మిరియాలు వేశాను. ఆ తర్వాత 4 స్పూన్లు ధనియాలు వేశాను. సో, ఇవన్నీ కలిపి చక్కగా వేయించుకుంటున్నాను. ధనియాలు గూడా కొంచెం వేగాక కొద్దిగా జీలకర్ర వేశాననమాట. సో, అంతే ఇది చక్కగా కొంచెం కలరొచ్చేదాకా వేయించుకోండి. సో, మసాలాలు వేయించేటప్పుడు ఎప్పుడు హైలో పెట్టొద్దు. ఎప్పుడు సిమ్ ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా తిప్పుతూ, తిప్పుతూ వేయించుకోండి. సో, లైట్ కలర్ మారితే సరిపోతుంది. స్మెల్ గూడా బాగొస్తుంది. మీకు అర్థమైపోతుంది బాగా వేగిందని. సో, అంతే తర్వాత బౌల్‌లోకి తీసేసాను. సో, అవి ఆరుతూ ఉంటాయి. తర్వాత ధనియాల పొడి గూడా అయిపోయింది. ధనియాల పొడి గూడా పడుతున్నాను. సో, ధనియాలేముంది సింపుల్‌గా జస్ట్ వేయించేసి అది గూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటాను. ధనియాలు గూడా వేయించేసి ఒక బౌల్‌లోకి తీసేసినాక ఇక్కడ కరివేపాకు కారం చేస్తున్నానండి. సో, అదే బాండ్లీ పెట్టాను. ఒక స్పూన్ ఆయిల్ వేశాను. దాంట్లో ఒక స్పూను శనగపప్పేశాను. ఒక స్పూన్ మినపప్పు వేశాను. సో, 2 కొంచెం వేగినాక తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేశాను. సో, వీటిని కూడా కొద్దిగా వేయించుకుంటాను. సో, ఫ్లేమ్ మాత్రం ఇందాక చెప్పినట్టు సిమ్‌లోనే పెట్టుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి వేశాననమాట. సో, దాన్ని కూడా జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ కోసం సాటే చేస్తాను. తర్వాత ఇక్కడ ఎండుమిరపకాయలేస్తున్నాను. మీ ఎండుమిరపకాయల్లో ఎంత కారం ఉందో దాన్ని బట్టి మీరెంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. సో, మేము మరీ చప్పగాను ఇష్టపడం. అలా అని బాగా స్పైసీ అయితే నేను తినలేను. యశ్వంత్ తింటారు బాగా స్పైసీ. బట్ నేను తినలేను. ప్లస్ కరివేపాకు కారము కొంచెం రెగ్యులర్‌గా తింటే హెల్త్‌కి మంచిది కాబట్టి కొంచెం లెస్ స్పైసీనే చేస్తాను. సో, తర్వాత కొంచెం చింతపండు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించేసి తర్వాత ఇది కరివేపాకు కొంచెం వాష్ చేసుకొని 2, 3 సార్లు క్లాత్ మీద పెట్టేసి ఉంచాను. సో, డ్రై అయిపోయింది. కావాలంటే ఫ్యాన్ కింద కూడా డ్రై చేసుకోండి. చాలా తొందరగానే డ్రై అయిపోతుంది. కొద్దిగా లైట్‌గా ఇదిగా ఉన్నా వేగేటప్పుడు వేగిపోతుంది. ప్రాబ్లమ్ లేదు. బట్ ఎంత డ్రై అయితే అంత బెటరు. సో, కొంచెం ఇవి కరివేపాకు క్రిస్పీ అయ్యేదాకా కొంచెం సేపు వేయించుకుందాం. సో, వేయించుకుని అది కూడా దించేసానండి. సో, అది కూడా ఆరుతూ ఉంటుంది. యాక్చువల్లీ కరివేపాకు వేగడానికి కొంచెం టైం పడుతుంది గాబట్టి, ఆ టైంని యుటిలైజ్ చేసుకొని ఇందాక మనం మసాలా వేయించుకొని పెట్టుకున్నాం, ధనియాలు వేయించుకొని పెట్టుకున్నాం గదా! సో, వాటిని పౌడర్స్ చేసేసుకొని అదే బౌల్‌లో వేసేసాను. పౌడర్ కూడా బాగా ఆరిపోతే తర్వాత దాన్ని మనము కంటైనర్స్‌లోకి తీసేసుకోవచ్చు. సో, తర్వాత ఇక్కడ లాస్ట్ కంది పొడి చేస్తున్నానండి. సో, కంది పొడికి అదే బాండ్లీలో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి 4, 5 పెద్ద స్పూన్లు కందిపప్పు వేశాను. సో, అది కొంచెం వేగినాక ఒక స్పూను శనగపప్పు, తర్వాత టీ స్పూను వచ్చేసి ఇది మినపప్పు వేశాను. మీరు కావాలంటే ఓన్లీ కందిపప్పుతో చేసుకోవచ్చు. చాలామంది కంది కారం యాక్చువల్లీ అంటే నేచురల్ ఫ్లేవర్ కోసం ఓన్లీ అదే వేస్తారు. బట్ నేను అన్ని కాంబినేషన్ లాగా వేసి చేస్తాననమాట. సో, ఆ పప్పులన్నీ వేగినాక కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మళ్ళీ ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, కొద్దిగా ఇది చింతపండు వేసేసి వేయించాను. సో, సేమ్ ఇందాక కరివేపాకు కారానికి ఎట్లా వేసామో అట్లనే అవన్నీ ఎక్స్‌ట్రా అనమాట.
అనమాట. ఇందాక కరివేపాకు వెళ్ళింది, దీంట్లో కందిపప్పు వెళ్ళింది. సో అదే డిఫరెన్స్. ఇంకోటి కందిపప్పుకి లేకపోతే ఏ కారం పట్టినా, కంది కారం పట్టినా, నల్ల కారం పట్టినా, లేకపోతే ఇది మనం కరివేపాకు కారం పట్టుకున్నాం కదా, సో ఆ కారానికైనా దేనికైనా సరే లాస్ట్కి ఉప్పు ఇంగువ వేయాలి. మిక్సీ జార్లోనే వేసేస్తాను. సో తర్వాత అన్నిటిని రీఫిల్ చేసేసుకుంటున్నానండి. ఇందాక పట్టుకున్నవన్నీ నెయ్యి కొనే డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా, సో వాటిని యూస్ చేసి ఫిల్ చేసుకుంటున్నాను. సో అయిపోయిందండి, కిచెన్లో పని చాలా వరకు అయిపోయింది. ఇది ధనియాల పొడి పట్టడం, మసాలా పొడి పట్టడం ఒక 15 days నుంచి ఆల్మోస్ట్ డిలే అవుతుంది. మసాలా అయిపోయి 15 రోజులు అయింది. లాస్ట్ వీక్ నుంచి ధనియా పౌడర్ కూడా లేదు. బట్ యా ఫైనల్లీ ఈరోజు అయిపోయింది. 2 కారపొడులు కూడా పట్టి పెట్టుకున్నాను. సో 1 weekకే పట్టాను. మీరు కావాలంటే ఎక్కువ 1 month 2 months అయినా ఏం కాదు. బట్ అలాంటి కేసెస్లో కారపొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ ఫ్రెష్నెస్ స్మెల్ ఏదైతే ఉందో అది పోకుండా ఉంటుంది. సో ఇలా ఏదైనా కారపొడి ఉంటే ఎప్పుడైనా కర్రీ చేసుకోకపోయినా పర్లేదు, నెయ్యి కారపొడి వేసి తినేసి కర్డ్ రైస్ తినేసేయచ్చు. సో సార్ట్ అయిపోతుంది లంచ్ డిన్నర్. స్పెషలీ బిజీగా ఉండే వాళ్ళకి కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ, న్యూ మదర్స్ కానీ వీళ్ళందరికీ ఇట్లాంటి కారపొడులు పచ్చళ్ళు హ్యాండీగా ఉంటే బెటర్. ఎనీవేస్ చాలా వరకు కిచెన్లో పని అయిపోయింది. కూరగాయలు కూడా సర్దేశాను, కిచెన్ సర్దేశాను, కిచెన్ క్లీన్ అయిపోయింది. లాస్ట్ ఒకటి ఏంటంటే వెజిటేబుల్స్ కట్ చేయాలి. రేపు మార్నింగ్కి వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున్న ఎర్లీగా మీటింగ్ ఉంది, తొందరగా వెళ్ళిపోవాలి. సో కొంచెం కూరగాయలు కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. బట్ ఎనీవేస్ అది చేసే ముందు ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడదాము అని చెప్పి ప్రశాంతంగా కూర్చున్నాను. ఎందుకంటే ఒకటి మీకు చైల్డ్ అడాప్షన్ గురించి నంబర్ అప్డేట్ ఇవ్వాలి. అది మీరు అందరూ ఎదురు చూసేది ఇవాళ రేపు నా ఛానల్లో. సో ఆ అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు ఇస్తూ ఉంటాను. సో అదొకటి ఇవ్వాలి. దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నాకు దీనికి రిలేటెడ్ వీడియోకి కింద కామెంట్ సెక్షన్లో కానీ, లేకపోతే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్గా రీచ్ అయ్యి మెసేజ్ చేస్తూ ఉంటారు. సో చాలా వరకు మెసేజెస్ నేను రిప్లై చేసేస్తాను, ఎందుకంటే 1 line రిప్లైస్ ఉంటాయి కాబట్టి. బట్ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఒక్క లైన్లో నేను ఆన్సర్ చెప్పలేను, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ప్లస్ అదే క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు. అండ్ సమ్ కేసెస్లో అడగని వాళ్ళు కూడా మేబీ వాళ్ళకు కూడా మైండ్లో ఈ క్వశ్చన్ ఉందేమో అనిపిస్తుంది. సో ఇలా వీడియోలో మాట్లాడితే అందరూ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది నా పాయింట్ అని చెప్పి సరే కూర్చుని మాట్లాడదామని కూర్చున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ చైల్డ్ అడాప్షన్ అప్డేట్. లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు నంబర్ అప్డేట్ అవ్వలేదు, హోమ్ స్టడీ రిపోర్ట్ ఒకటి అప్డేట్ అవ్వాలని చెప్పాను కదా. సో అది అయిపోయింది. లాస్ట్ టైం నేను మీకు చెప్పినప్పుడు 305 ఉంది నంబరు. లాస్ట్ మేము చెక్ చేసింది వచ్చేసి March 1st. సో తర్వాత April 1st చెక్ చేస్తాం. ఎవ్రీ మంత్ ఫస్ట్కి చెక్ చేస్తాం అనమాట. సో మధ్యలో స్ట్రెస్ లేకుండా అలా లేకుండా, ప్లస్ 1 monthకి ఎంత రెడ్యూస్ అవుతుంది అనేది మాకు ఐడియా వచ్చేస్తుంది. సో April 1st చెక్ చేయడానికి అది హోమ్ స్టడీ రిపోర్ట్ అప్డేట్ అవ్వలేదు కాబట్టి అది అప్డేట్ అవ్వకపోతే నంబర్ రాదనమాట. చెప్పాను కదా లాస్ట్ టైం ఎవ్రీ 3 years అప్డేట్ చేయాలి. యూజువలీ అప్లై చేసాక 3 years లోపు బేబీ వచ్చేస్తుంది కాబట్టి అప్డేట్ అవసరం ఉండదు. మా కేసులో 3 years కంటే ఎక్కువ అయింది కాబట్టి మేము అప్డేట్ చేయాల్సి వచ్చింది. సో ఎనీవేస్ అది అయిపోయింది ఇప్పుడు. సో నౌ వీ కెన్ సీ ద నంబర్. సో ఇప్పుడు నంబర్ వచ్చేసి 237 అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 70 రెడ్యూస్ అయ్యింది. సో ఫింగర్స్ క్రాస్డ్. 5 months మ్యాక్సిమం, ఇప్పటి నుంచి 5 months మ్యాక్స్లో అయిపోవాలని అనుకుంటున్నాం. ఈవెన్ కొన్ని లాస్ట్ మినిట్ డిలేస్ ఉన్నా సరే, బట్ ఫింగర్స్ క్రాస్డ్, లెట్స్ సీ. సో ఆల్మోస్ట్ దగ్గర పడింది. బట్ యా చూడాలి ఎలా అవుతుంది ఇంకా దగ్గరికి వెళ్ళిన కొద్దీ. సో మేబీ 1-2 weeks తర్వాత ఏజెన్సీ ఏదైతే హోమ్ స్టడీ రిపోర్ట్ కి మాకు హెల్ప్ చేసిందో ఆ ఏజెన్సీకి వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం అనుకుంటున్నాం. అంటే పిల్లలవి డీటెయిల్స్ ఎలా ఇస్తారు, ఇదివరకు కొంతమంది నేను చేసిన రీసెర్చ్ ద్వారా కొన్ని డీటెయిల్స్ ఐడియా ఉంది, కానీ ఎగ్జాక్ట్గా మేము ఎప్పుడు డైరెక్ట్గా ఏజెన్సీని అడగలేదు. అంటే ఇంకా నంబర్ చాలా ఫార్ అవే ఉంది కదా, దగ్గరికి వచ్చాక చూద్దామని. సో మోస్ట్లీ వెళ్తాము. అది యాక్చువల్లీ ఆర్ఫనేజ్ లాంటిది కూడా అనమాట. సో లాస్ట్ టైం మేము హోమ్ స్టడీ రిపోర్ట్ అప్డేటింగ్కి వెళ్ళినప్పుడు 3 years బ్యాక్ అక్కడ పిల్లలు
పిల్లల్ని అడాప్షన్కి వాళ్ళ రెడీగా ఉన్న పిల్లల్ని, అంటే మనకు కాదు బట్ అప్పటికి వెయిటింగ్ లిస్ట్లో ముందుండి రేపు ఎల్లుండి బాబుని పాపని తీసుకెళ్లే వాళ్ళు, అట్లా పిల్లలు వాళ్ళందరూ ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. సో కొంతసేపు పిల్లలతో కూడా స్పెండ్ చేస్తాం. కాకపోతే అప్పుడు కోవిడ్ టైం కాబట్టి లోపలికి అలౌ చేయలేదు, ఎత్తుకోవడం అలాంటివి కూడా అలౌ చేయలేదు. సో ఈసారి వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్తే డెఫినెట్గా షూట్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు అలౌ చేస్తే మీకు కూడా ఒక సెన్స్ ఇస్తాను అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ ఎనీవేస్ దట్ ఈస్ ద అప్డేట్. సో దీనికి రిలేటెడ్ నేను లాస్ట్ టైం చెప్పాను కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేయాలని. సో 1-2 మేజర్ ఐటమ్స్ ఉన్నాయి మైండ్లో, అది నాకు మోస్ట్లీ అవసరం అవుతుంది. సో ఇప్పుడే ఈ నెక్స్ట్ 3-4 మంత్స్లో ప్లాన్ చేస్తున్నాను. ఎప్పటి నుంచో మనీ కూడా దాచుకుంటున్నాను దానికి. సో అదేంటో గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. అంటే ఓన్లీ పిల్లలకి కాదు, మాకు కూడా హెల్ప్ అవుతుంది. బట్ పిల్లలు ఉన్న ఇంట్లో ఇంకొంచెం హెల్ప్ అవుతుంది. సో కుదిరితే గెస్ట్ చేయండి. మేబీ కొంచెం డిఫికల్ట్ ఏమో, బట్ కామెంట్లో గెస్ట్ చేసి చూడండి దేని గురించి మాట్లాడుతున్నాను. సో కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట. సో అదొకటి. అలాంటి అది మెయిన్ది ఒకటే ఉంది పెద్ద ఐటమ్. ఇంకొకటి 2 అనుకుంటున్నాను మిస్సెలేనియస్, చూడాలి. తర్వాత బేబీకి రిలేటెడ్ అవన్నీ, అంటే ఏ ఏజ్ గ్రూప్ అదంతా తెలిసాకే కదా మనం ప్లాన్ చేసేది. సో అది బాగా దగ్గర పడినాక. బట్ ఎనీవేస్ ప్రతిదీ చేసే ప్రతిదీ ఈ జర్నీలో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. మీరు మాతోనే ఉంటారు ఈ కంప్లీట్ జర్నీలో, ఐ ప్రామిస్ యూ. ప్రతిదీ మా ఎక్స్పీరియన్స్ కానీ ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను ఇప్పటి నుంచి బేబీ వచ్చేదాకా. తర్వాత బేబీని పెంచేటప్పుడు ప్రతి ఒక్కటి మీతో డెఫినెట్గా షేర్ చేస్తాను. సో అదొకటి. అండ్ క్వశ్చన్ గురించి చెప్పాలంటే, ఒకటి నాకు చాలా మంత్స్ నుంచి స్పెషల్లీ అడాప్షన్ గురించి అనౌన్స్ చేసినాక అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు జాబ్ మానేస్తారా, బేబీ తర్వాత మానేస్తారా లేకపోతే జాబ్ చేస్తారా అని చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. సో దాని గురించి ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను ఈరోజు వీడియోలో. సో హానెస్ట్లీ 100% డెసిషన్ నా దగ్గర ఇప్పుడు లేదు. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఎంతవరకు మేనేజ్ చేయగలం అనేది ఐడియా అస్సలు మాకు లేదు. ప్రెగ్నెన్సీ కేసెస్లోనే మన పిల్లల విషయంలోనే అన్సర్టినిటీ చాలా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ అన్ అడాప్టెడ్ కిడ్. సో ఎంత బాగా అడ్జస్ట్మెంట్ అవుతుంది, ఎంత టైం ఇవ్వాల్సి వస్తుంది మేము వాళ్ళకి, ఇదంతా తెలీదు. కాబట్టి కంప్లీట్ డెసిషన్ అయితే లేదు. బట్ 90-95% యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ టు వర్క్, కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇదివరకు వీడియోస్లో అక్కడక్కడ మెన్షన్ చేసినట్టు, అండ్ ఐ థింక్ ఒక డెడికేటెడ్ వీడియో కూడా దీని గురించి చేసినట్టున్నాను. ఐ రియలీ బిలీవ్ దట్ ఉమెన్ నీడ్ టు బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. సో నా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్ మా ఇద్దరికి, నాకే కాదు మా ఇద్దరికి చాలా ఇంపార్టెంట్, యశ్వంత్కి నాకు. ఎందుకంటే ఒకరినొకరం సపోర్ట్ చేసుకోగలుగుతాము, ఇద్దరం చేస్తున్నాం కాబట్టి చాలా వాటికి ఆలోచించకుండా కొంచెం తిరగడానికి కానీ అన్నిటికీ చాలా కంఫర్టబుల్ లివింగ్ ఉంది. బికాస్ బోత్ ఆఫ్ అస్ ఆర్ వర్కింగ్, దట్ ఈస్ వన్. ఇంకొకటి ఎవ్రీబడి షుడ్ బీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే రేపు లైఫ్ అన్సర్టెన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఐడియా లేదు. సో ఆ రీజన్కి ఐ ఆల్వేస్ అంటే ఎంత కుదిరితే అంత ఐ వాంట్ టు డూ మై జాబ్. అండ్ ఇంకొక మెయిన్ రీజన్, నా ఇన్ఫర్టిలిటీ వీడియో వాటన్నిటిలో కూడా చెప్పాను, చాలా కష్టపడ్డాను ఈ స్టేజ్కి రావటానికి ఈరోజు. సో వాట్ ఎవర్ ఐ యామ్, నా పొజిషన్ కానీ ఆర్గనైజేషన్లో లేకపోతే నాకు వచ్చే బెనిఫిట్స్ కానీ ఇదంతా ఐ వర్క్ రియలీ హార్డ్. ఎందుకంటే 10-12 years ఫామ్ చేసుకోవాల్సిన కెరియర్ ఫస్ట్ 5-6 years ఒకవేళ వర్క్ చేసినా సరే ఇన్ఫర్టిలిటీ రీజన్స్ వల్ల ఆన్ అండ్ ఆఫ్ ఉండి కమిట్మెంట్తో చేయలేకపోయాను. కాబట్టి లాస్ట్ 4-5 years నుంచే బిల్డ్ చేసుకున్నాను అనమాట. సో జనాలు 10-12 yearsలో ఎక్కడికి వెళ్తారో ఆ 4-5 yearsలోనే చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాను. సో ఐ డెఫినెట్లీ డోంట్ వాంట్ టు లెట్ గో ఆఫ్ దిస్. సో ఇదొక రీజను. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి మైండ్ కూడా హ్యాపీగా ఉంటుంది డిఫరెంట్ నావిగేషన్స్ ఉంటే. ఆఫ్ కోర్స్ యూట్యూబ్ ఉంది, ఇన్ కేస్ జాబ్ మానేసిన అట్లీస్ట్ మైండ్కి ఇంకొకటి యూట్యూబ్ ఉంది డెఫినెట్గా. నేను ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను బేబీ వచ్చాక, బికాజ్ యూ విల్ బీ వెయిటింగ్ ప్రతి ఒక్క అప్డేట్ గురించి. నాకు మీ సజెషన్స్ అవన్నీ కావాలి. నేను
గో త్రూ అయ్యే ఎక్స్పీరియన్సెస్లో, ఛాలెంజెస్లో. సో ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో అది కూడా చేయొచ్చు ఫుల్ టైమ్. బట్ ఐ వాంట్ టు హ్యావ్ దిస్ ఆల్సో. మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటానేమో కొన్ని మంత్స్ అలా. చాలా వరకు నాకు ఇంట్లో ఒక సిస్టమ్ సెట్ అయ్యి, ఒక రొటీన్ సెట్ అయ్యి, ఎవరైనా హెల్ప్కి సెట్ అయ్యి అదంతా అయ్యేదాకా ఆఫ్ కోర్స్ ఆఫీస్కి అయితే వెళ్ళకపోవచ్చు ఎక్కువ. బట్ యా ఎప్పుడన్నా ఒకసారి ఈవెంట్ అని, లేకపోతే ఊరికే ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళటం అని, వేరే వాళ్ళతో మాట్లాడడం అని, ఈ ఇంటరాక్షన్స్ అన్ని జాబ్ ఉంటే ఉంటాయి. అండ్ ఎస్, స్ట్రెస్ఫుల్గా ఉందని చెప్పాను లాస్ట్ వీడియోలో. దానికి కూడా చాలామంది ఇంత స్ట్రెస్తో ఎలా పిల్లల్ని హ్యాండిల్ చేస్తారన్నారు. బట్ దట్ ఈస్ ఫేజెస్ ఇన్ జాబ్. ప్రతిసారి అలా ఉండదు, ఫేజెస్ వస్తూ వెళ్తూ ఉంటాయి. అండ్ అదే వీడియోలో చెప్పాను మనుషులు చాలా మంచి వాళ్ళని. సో ఐ రియల్లీ లైక్ మై వర్క్, ఐ ఎంజాయ్ మై వర్క్. సో చాలా హ్యాపీగా ఉంటాను అనమాట జాబ్ చేసుకునేటప్పుడు. సో అందుకని మోస్ట్లీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. యా డెఫినెట్లీ ఆ ఎఫెక్ట్ పిల్లల మీద కానీ మా ఇద్దరి మీద మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఇంత ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ పెట్టను, అది ముందే నేను మాట్లాడాను. యాక్చువల్లీ నాకు మెటర్నిటీ లీవ్ ఇస్తారు, అడాప్షన్ కూడా సేమ్ పాలసీ ఉంది. మెటర్నిటీ లీవ్ అంటే మాకు మదర్స్కి 6 months ఇస్తారు. యశ్వంత్ వాళ్ళ కంపెనీలో కూడా పెటర్నిటీ లీవ్ అంటే ఫాదర్స్కి 1 month ఇస్తారు. అది సేమ్ పాలసీ అప్లైస్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ సేమ్ పాలసీ అప్లైస్ ఫర్ అడాప్షన్ అనమాట. సో అదైతే ఉంది. కాకపోతే నేనైతే అంత అవైల్ చేయొద్దు అనుకుంటున్నాను. ఒక 20 days అట్లా చాలు అనుకుంటున్నాను. ఎందుకంటే రోల్ కొంచెం రెస్పాన్సిబిలిటీ రోల్ కాబట్టి అంతకంటే ఎక్కువ కంప్లీట్గా డిస్కనెక్ట్ అవ్వడాన్ని ఎఫర్ట్ చేయలేను నేను. సో నేను దాని తర్వాత నాకే అది ప్రాబ్లం అవుతుంది. ప్లస్ కంపెనీకి కూడా మంచిది కాదు. కంపెనీ ఎప్పుడు నాదనుకుని పనిచేస్తాను. సో కాబట్టి మేబీ 15-20 days అనుకుంటున్నాను. బట్ యా అగైన్ ఆల్ దిస్ మే చేంజ్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్ దాట్. దాన్ని బట్టి మేము అడాప్ట్ అయిపోతాము. ఇలా అనుకున్నాం, ఇలాగే కావాలని లేదు. బట్ ప్రస్తుతానికి ప్లాన్ అయితే ఇది. దాని తర్వాత చాలా ఫ్యూ అవర్స్ ఏదైనా బ్రేక్ 15-20 days లేకపోతే మేబీ 1 month, అవసరమైతే 1 month బ్రేక్ తర్వాత ఇంటికాడ నుంచే పనిచేస్తాను. మోస్ట్లీ ఆఫీస్కి వెళ్ళను. అది కూడా చాలా ఫ్యూ అవర్స్ పెట్టి ఇంపార్టెంట్ వర్కే చూస్తాను. సో మై టీమ్ ఇస్ రియలీ గుడ్. అందరూ ఆఫీస్లో చాలా చాలా సపోర్టివ్. సో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తామన్నారు. కొన్ని అవర్స్ ఇవ్వు చాలు, మేము మేనేజ్ చేస్తామన్నారు. సో ఐ థింక్ ఇట్ షుడ్ బి మేనేజబుల్ అని ప్రస్తుతానికి అనిపిస్తుంది. బట్ అగైన్ లైక్ ఐ సెడ్, యాజ్ సిచ్యువేషన్ డిమాండ్స్ విల్ చేంజ్ ఇట్. బట్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నాకు యశ్వంత్కి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే మిస్ అయ్యామో ఇన్నేళ్ల నుంచి పిల్లలు లేకుండా, అది డెఫినెట్లీ స్ట్రెస్ఫుల్ కాకూడదు. సో దాట్ వీ విల్ మేక్ ష్యూర్, విల్ మేక్ చేంజెస్ ఇన్ బోత్ అవర్ స్కెడ్యూల్స్ టు ఎన్ష్యూర్ దాట్. అండ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దాట్, బేబీకి ఆ టైం ఇవ్వాలి, ఆ లవ్ ఇవ్వాలి, ఆ ఎఫెక్షన్ ఇవ్వాలి, మేము ఉన్నాము అనేది వాళ్ళకి కన్వే అవ్వాలి. ఆ మదర్లీ ఆ పేరెంట్ బాండింగ్, ఇద్దరితో పేరెంట్ బాండింగ్ రావడానికి ఇది ఉండాలి. అది ఎప్పటికీ ఉండాలి. పిల్లలు ఎప్పుడు మమ్మల్ని మిస్ అవుతున్నట్టు అనిపించకూడదు. సో దట్ వీ విల్ డెఫినెట్లీ మేక్ ష్యూర్. హ్యాపీతో కూడా ఇప్పుడు ఇంకొంచెం బెటర్ అయింది మా స్కెడ్యూలింగ్. ఎంత స్ట్రెస్ ఉన్నా ఏమున్నా టైం వాటితో స్పెండ్ చేయటం, కొంచెం ఈ టైంకి ఇట్లా చేద్దాము, ఈ టైంకి వాక్కి వెళ్దాము, కొన్ని పెట్టుకున్నాం, అది ఫాలో అవుతున్నాం. దానివల్ల హ్యాపీగా కూడా ఇంకొంచెం హ్యాపీగా ఉంటున్నాడు. సో ప్రతిసారి ప్రతి నిమిషం మీరు ఉండాల్సిన పని లేదు. బట్ యా డేలో కొన్ని టైము, కొంచెం టైం వాళ్ళతో స్పెండ్ చేయటం, అట్లా కొద్దిగా రొటీన్ అనేది సెట్ అయిపోతే దెన్ బోత్ సైడ్స్ ఇట్ షుడ్ బీ డూయబుల్ అని మాకైతే అనిపిస్తుంది. సో విల్ ట్రై దట్. సో ప్రస్తుతానికి అదనమాట ప్లాన్. బట్ మీ సజెషన్స్ ఏంటి, మీరేం చెప్తారు మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి డెఫినెట్గా కామెంట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. సో అదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా అడాప్షన్ ఎక్స్పీరియన్స్లో, మా ఈ జర్నీలో మాతో పాటు ఉండండి, వీడియోస్ చూస్తూ ఉండండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కాంటెంట్తో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారనుకుంటే వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మేము ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.